అంటే ఇదంతా మా నాన్న వల్లే. మొత్తం పిన్ని చేతులు కూడా నాకేస్తున్నాయి అవి అయితే ఆకిలితో. కళ్ళు ముచ్చుకో, వీటి నుంచే ముచ్చుకోవాలి చూడు, నేను చెప్పిన తర్వాత తెలుసొద్దు. ఉంటే చచ్చిపోతుంటా. పోతున్నాం బాయ్. అదే చేసినామంటే మొత్తం మా పిన్ని హెల్ప్ చేస్తుంది మాకు. ఒకసారి మా పిన్ని కెమెరా తిప్పండి పట. హాయ్ ఫ్రెండ్స్, నేనే వాళ్ళ పిన్నిని. వాడికి చిప్ప కటింగ్ చేసింది కూడా నేనే. నాకు చికెన్ పెట్టారా? శాండీ కొరుకుతుంది అది. వామో, ఏం కుక్క భయ్యా నీకు అంత కోపమో? ఏమన్నా ఎర్రగడ్డలేనా బ్యాక్ సీట్ కి? ఎర్రగడ్డలు. హాయ్, మా పిన్నికి అయితే మాటలు రావు, మూగాయమ్మ. లోపల చూడండి కార్ లేకపోతుందిగా. వర్షం కొద్ది డ్రాప్ అయితే స్టార్ట్ అయిదాం. ఒక్క రే, నువ్వు తిన్నావు కదరా, నీ చెవులు ఏంది రట్టున్నాయి. పిన్ని తేలు, పిన్ని నల్ల తేలు. అలాగే వచ్చేసి ఈ బెల్లం, ఎందుకంటే ఈ బెల్లం తీసుకొని ఈ శాండీ అయితే శాండీ ఎంత అల్లరి రే, నా ఆకిలి నీకు అల్లరి లెక్క కనబడిసిందా? చిప్ప కటింగ్ కూడా. నాకు చికెన్ బెటర్ ఫస్ట్ ఇవ్వాలి. నాకు శ్రావణ మాసం అయిపోయింది, నాకు చికెన్ బెటర్ ఫస్ట్. ఈ ఆవైతే మొత్తం చరణ్ గాని అంటుకుంటుంది. మన స్ట్రీట్ డాగ్స్ కి అయితే చికెన్ అయితే రెడీ అవుతుంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ హాయ్ అన్న. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే స్ట్రీట్ డాగ్స్ కి అయితే ఫుడ్ డొనేషన్ చేస్తుండే. అస్సలు స్ట్రీట్ డాగ్స్ ఎంత ఆకిలితో ఉన్నాయంటే అంత ఆకిలితో ఉన్నాయి. మీరే చూడండి వీడియో లాస్ట్ వరకు. అలా అని చెప్పి చికెన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ శాండీ చూడండి చికెన్ కోసం తట్టుకోలేకపోతుంది. చికెన్ అయినా తినకూడదు, ఇది శ్రావణ మాసం. ఇది అయిపోయినాక తినాలి మనం. ఏం తింటానో ఏమో, ఒక్కొక్కసారి నేను బాబునల్లి ఇంట్లో పుట్టినానేమో అనిపిస్తుంది. మొత్తానికైతే చికెన్ తీసుకున్నాము. మొత్తం పెట్టేస్తే శాండీ మొత్తం తినేస్తుంది ఈడే పెడితే. అబ్బా, వాసన గుమగుమలాడుతుంది. ఈ చిప్ప కటింగ్ కూడా శ్రావణ మాసం, కార్తీక మాసం, నాగల మాసం అంటూ సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు చికెన్ పెట్టాడు వీడు. నీ చిప్ప కటింగ్ కూడా. వంట మాస్టర్ కాదు, మొత్తం మా పిన్ని హెల్ప్ చేస్తుంది మాకు. ఒకసారి మా పిన్ని కెమెరా తిప్పండి పట. మా పిన్ని హెల్ప్ చేస్తుంది. మా పిన్నికి కూడా ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ మన పిన్నిని చూసింటారు షార్ట్ వీడియోస్ లో. ఇప్పుడు లాంగ్ వీడియోలు కూడా మా పిన్ని చూడండి. ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నాను, ఖచ్చితంగా వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి పిన్ని వీడియోలు కూడా చూసి సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోలు తీస్తుంది. ఓకే, మరి ఇంకా చికెన్ అయితే రెడీ అవుతుంది. రైస్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అయితేనే మొత్తం కలిపేసి మన చింటూ బ్రోస్ కి పెట్టేద్దాం. చరణ్ ఎట్రా, ఒక నిమిషం కళ్ళు ముచ్చుకో చెప్తా. కళ్ళు ముచ్చుకో, ఎట్రా కళ్ళు ముచ్చుకో. ఇటు నుంచే ముచ్చుకో. కళ్ళు ముచ్చుకో, ఇటు నుంచే ముచ్చుకోవాలి చూడు. నేను చెప్పిన తర్వాత తెలుసొద్దు. నాయంగుండు వీడియో తీస్తున్నా నేను. మన చరణ్ ఎందుకు కళ్ళు ముచ్చుకున్నామంటే ఈ డాగ్ దగ్గర పంపించేకే. చరణ్ కి అయితే తెలియదు డాగ్ ఉందని. ఇది మా పిన్ని వాళ్ళదే. ఇది మాత్రం పెద్ద మేల కుక్క, మరి దుమ్ము లేపుతుంది ఎవరన్నా వస్తే ఇంట్లోకి. మన చరణ్ అయితే ఇప్పుడు దీనిలోకి పంపిస్తున్నాను కళ్ళు ముచ్చుకొని చెప్పి. ఇప్పుడు రారా యాడికి చికెన్ దగ్గరికి చక్కగా చికెన్ దగ్గరికి మూతి కాలుతుంది చెప్తున్నా. పోతే మూతన్న గాలిని గుద్దన్న గాలిని ఈ రోజు అయితే చికెన్ తినాల్సిందే, తప్పదు. ఇంకా శాండీ కొరుకుతుంది అది. ఏ శాండీ నో కాలుతో. రే, యా ఊరు రండి, ఇది పాస్ పోసేటప్పుడు వీడియో తీసుకో. ఆబ్జర్వ్ శాండీ నో. ఏ పోయి ఇట్టయితే కాదు, ఆడపోయి కారు ఆరును కొడదామా, అదంతకైతే వస్తుంది. పోతున్నాం బాయ్, పోతున్నాం. నిన్ను ఈడ వదిలిపెట్టిపోతా అతి చేసినావంటే. చికెన్ ఉడికిందో లేదో చూద్దామంటే ఎవరు చికెన్ తినం ఇప్పుడు. నేను తింటాలేరా, నాకు పెట్టి ఉడికిందో నేను చెప్తారా. చిప్పకట్టి కూడా నాకు పెట్టారా.
చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయాయి. అంత లోపల వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. వర్షం కొద్ది తగ్గితేనే రైస్ చికెన్ కలిపేసి వెళ్దాం ఇంకా మన స్ట్రీట్ డాగ్స్ చింటూ బ్రోస్ కి అన్నం పెట్టడానికి. శాండీ అయితే కార్ లోనే ఉంది. ఇక్కడ తీసుకొచ్చి వర్షంలో పెద్ద అల్లరేస్ అని చెప్పి కార్ లోనే పెట్టినాను. చలో మరి వర్షం తగ్గితే స్టార్ట్ అయిపోదాం. అలాగే వచ్చేసి ఈ బెల్లం ఎందుకంటే ఈ బెల్లం తీసుకొని ఈ అన్నంలోకి కలిపి అలాగే ఆవులకు కూడా పెడదాం కొద్దిగా అన్నము. ఈ బెల్లం అయితే మొత్తం నీట్ గా దంచేసి కలిపిన మొత్తం అయితే కార్లో పెట్టేసుకున్నాము. వర్షం కొద్ది డ్రాప్ అయితే స్టార్ట్ అయిదాం. ఒక్క 1 అవర్ మనకు వర్షం డ్రాప్ అయిందంటే మనం అన్ని డాగ్స్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అస్సలు అంటే అయిపోతున్నాయి. ఎక్కడుండేవన్నీ వస్తున్నాయి. ఎంత ఆకిలితో ఉంటాయి నాకు తెలిసినంత వరకు. మీరు వెళ్ళిపోండి ఇంకా. రే నువ్వు తిన్నావు కదరా, నీ చెవులు ఏంద్రా అట్టున్నాయి, అంత బాగున్నాయి. కోసిస్తావా? మా శాండీకి పెట్టుకుంటాము. చిన్న ఆవు ఎంత బాగుంది కదా. మా ఇంటికి వస్తావా? గని శాండీ వాళ్ళతో ఆడుకుంటావా? బాగా క్యూట్ గా ఉన్నావు నువ్వు. తాగుందిరా మనమైతే ఒక్క పూట పెట్టగలము. మిగతా టైంలో ఎక్కడ తింటాయో ఏమో. మొత్తం ఆ శివయ్యకే ఎరక. ఈ ఆవైతే మొత్తం చరణ్ గాని అంటుకుంటుంది. చరణ్ అసలు చూడండి, అవైతే కార్లేకి వస్తున్నాయి మొత్తం అన్నం తినడానికి. ఇంకా పిన్ని చేతికుండేది కూడా నాకేస్తున్నాయి. మొత్తం అంత ఆకిలితో ఉన్నాయో. ఇంకా టౌన్ లేకి పోకోకొని ముందర ఈ బోల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ గుండాల నిండా ఉండిండే. మనమైతే ఇప్పుడు టౌన్ లేకి వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ ఎక్కడైనా డాగ్స్ ఉంటే కూడా మొత్తం అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఇది ఇంకొక 20 డాగ్స్ తినేసాయి ఇది మొత్తం. అలా ఇలా మొత్తం తిరిగేసి మన దగ్గర ఉండే అన్నం అంతా అయితే డాగ్స్ కి అయితే పెట్టేసినాము. అసలు ఎంత ఆకిలితో ఉన్నాయంటే అంత ఆకిలితో ఉన్నాయి ఇవి. నెక్స్ట్ టైం అయితే ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాం. చిన్న ఉన్నాయి మొత్తం. మొత్తం అన్నం అయిపోయినాక కనపడిచినాయి ఇవి. ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. పిల్లలు మొత్తం పిల్లల తల్లిది. అన్నం అంతా అయిపోయినాక కనపడిచినాయి. అన్నం అంతా అయిపోయింది. ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. ఇక హాయ్. అసలు ఏం లేదు, అంత గీకట్టు కొద్దిగా. అస్సలు చూడండి ఎంత ఆకిలితో ఉన్నాయి. ఎంత ఆకిలితో ఉన్నాయి చూడండి. ఇక అన్నం అంతా అయిపోయినాక కనపడిచ్చినాయి ఇవి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఒకటి నీ పిల్లలు తింటున్నారులే. శాండీకి చూడండి మొత్తం ఈ బైక్ అడ్డం పెట్టి వచ్చినాము. ఎందుకంటే శాండీ యూతలకు వస్తుందని చెప్పి. ఆడ బన్నీ ఉంది కదా, బన్నీ దగ్గర పోతుందని చెప్పి. శాండీ అయిపోయిందిలే, కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి పోదాంలే. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 11:30 అవుతుంది.